सकल जीव प्रदायिनी दिव्य बलि पूजा, दिव्य बलि पूजा, दिव्य बलि पूजा। सात्विक भावनतो पूजिंपरारंडी, प्रणुतिंपरारंडी। जैनमा प्रिय जैनमा दैव जनमा, పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప। రండి 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 ప్రణుతించరండి ఓడిగా, రండి 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 ప్రణుతించరండి ఓడిగా। పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప। గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కడప మిత్రాసనం పూర్వమామల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు చిత్త రాజమోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా, దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా చిత్త జయమ్మ బాలరెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి కుటుంబం కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వరంగల్ మిత్రాసనం నర్మెట్ట విచారణ కథోలిక క్రైస్తవుల గురువుల మఠవాసులకు మంచి ఆరోగ్యము, పైరు పంటలు ఫలించినట్లును, విద్యార్థుల బంగారు భవిష్యత్తు, విచారణలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి అర్పిస్తున్నారు. ప్రకాష్ రెడ్డి, నిత్య ఆరవరెడ్డి వీరికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞత స్తోత్రముగా జ్యోతి, డెన్నిస్ మరియు కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. యాసగారి అంతయ్యరెడ్డి కుమార్తె రోజమ్మకు ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా, ముఖ్యముగా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రముగా, రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, స్వస్థతనివ్వమని ఆమె చెల్లెళ్ళు ఎలిజబెత్, షౌరీలు, అల్ఫోన్సా యేసు తిరుహృదయానికి స్తోత్రముగా పూజను అర్పిస్తున్నారు. పల్ల బాలకుమారి, అలేఖ్యలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బాసాని మర్రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం ఎన్ ప్రసాదరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం మొదలవాడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న బి జానీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా మేరీ, జ్యోతి, ఆని కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ సుబేదారి విచారణ కాశౌరీలమ్మ, జోజిరెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కాసారోగ్యరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ఫిరంగిపురం జన్మదినం జరుపుకుంటున్న బంధనాథం సుశాంత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న సహాన మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా సిఏ బాలరాజ్, భాగ్యరాణి, సౌందర్య మేరీ, అర్చన మేరీ కుటుంబ సభ్యుల పూజ. గాబ్రియేల్, రవీందర్, ప్రవీణ్లకు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. కడప మిత్రాసనం ప్రొద్దుటూరు విచారణ ఎస్ జోజీ, అంతోనమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. మన్నం శౌరయ్య, ఎలిజబెత్, గొర్రెల థామస్, గొర్రెల ఫాతిమా ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం విక్రమ్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ పొలమర్శెట్టి జాన్ ప్రకాష్కు మంచి సంబంధం కుదిరినందుకు కృతజ్ఞతగా సిస్టర్ శాంతి, పొలమర్శెట్టి ఎన్నబాబు, హేమలత, మల్ల దివ్య, వినోద్ కుమార్, ప్రేమ్ స్వరూప్ కుటుంబ సభ్యుల పూజ. పూదోట అరుష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మెండుగా ప్రసాదించమని కోరుకుంటూ తల్లిదండ్రులు ప్రవీణ్, బిందు మరియు కుటుంబ సభ్యుల పూజ. నరిశెట్టి రాజయ్య, పుష్పలకు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం విజయనగరం విచారణ అలజండి డేవిడ్, అలజంగి రోజా, అలజంగి దీపక్, అలజంగి సోనియాలకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ చర్చి కాలనీ విచారణ గొలమారి బాలశ్వరెడ్డి దినాలు సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య రోస్మేరీ, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు కుటుంబ సభ్యుల పూజ.
శిఖా సునీల్ కుమార్ మరియరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మరియరాణి కార్తీలకు పూర్తి స్వస్థత తలంపులు నెరవేరినట్లుగా రితీష్ సునీల్ కుమార్ ఆద్యములకు ఆరోగ్యం, శౌరయ్య సీతమ్మ నాగేశ్వరరావుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ, తెనాలి విచారణ, తోడేటి చెన్నకేశవులు, ధనలక్ష్మి, సుందరమ్మ, శ్యాంబాబు, చక్రవర్తి, మేరీ బాబు, మేరీ, నిత్య, శాంతకుమారి సురేష్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, సురేఖకు ఉద్యోగం, సుందరమ్మకు మంచి గృహం, వీరి తలంపులు నెరవేరినట్లుగా తోడేటి సుందరమ్మ కుటుంబ సభ్యుల పూజ, తెనాలి విచారణ, ఫాదర్ ఎడ్వర్డ్ జోసెఫ్, ఫాదర్ మార్టిన్, ఫాదర్ విజయానంద్, ఫాదర్ సాగర్లకు మరియు నిత్య సహాయ మాత విచారణ గురువులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా తోడేటి సుందరమ్మ కుటుంబ సభ్యుల పూజ, ఏలూరు ధర్మాజగూడెం విచారణ, పొదిల రాయప్ప, అల్ఫోన్స్, హృదయరాజు, కృష్ణవేణి, బాబు అరవింద్, శ్యాంబాబు, బసవయ్య, శిరీష, విజయకుమారులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, తణుకు విచారణ, గుబ్బల ప్రసాదరావు, రాధా, తిలక్, డోనాలిక, లక్ష్మీ, సత్య, కట్లయ్య, కళ్యాణి, బేబీ మేరీ, రమేష్, గీతానవ్య, పావని, నరసింహమూర్తి, మాణిక్యం, వెంకటరావు, వరలక్ష్ములకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, నల్లపాటి మధుసూదన్, కార్మిల సుందర కుటుంబములు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, అభిషేక్, అలేఖ్యలకు మంచి భవిష్యత్తు, శిఖా విలియం, స్టాలిన్ బాబు, లిటిల్ ఫ్లవర్ నిత్య విశ్రాంతి, పార్వతికి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, గుంటుపల్లి విచారణ, పంతగాని ప్రసాదం, భాగ్యమ్మ, జోజుబాబు, తెరజమ్మ, రమేష్, పుష్పవాణిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, పంతగాని భాగ్యంకు స్వస్థత తలంపులు నెరవేరినట్లుగా, కరోనా తొలగిపోయినట్లుగా పూజ, విజయవాడ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న గొరుముచ్చు విజయకుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు సంపూర్ణంగా ఆరోగ్యం ప్రసాదించమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రముగా తలంపులు నెరవేరినట్లుగా జి మరియదాసు, మేరీ, సుసన్న కుటుంబ సభ్యుల పూజ, బొడ్డూరు సురేష్, సుష్మా, ఈశ్వరమ్మ, రమేష్, ప్రీతి, దాసుబాబు, మార్తమ్మ, హరీష్, ప్రియాంక, రవిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, తుమ్మ టెక్కులమ 11వ వర్ధన సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తానం అలెగ్జాండర్ రెడ్డి, సుశీలారెడ్డి కుటుంబ సభ్యుల పూజ, సాకేటి ప్రసాద్, కమల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, పవన్ కుమార్ జేఈ పరీక్షలు మంచిగా రాయాలని తలంపులు నెరవేరినట్లుగా పూజ, ఎం మేరీ సెబాస్టిన్ 11వ వర్ధన సందర్భంగా, ఎం ఫ్రాన్సిస్ ఆత్మ నిత్య విశ్రాంతి, ఎం మణి, అంతోని జేవియర్, రాణి, సెబాస్టిన్, వనితమణి, మనవళ్ళు మనవరాలు కుటుంబ సభ్యుల పూజ, విశాఖ అగ్రపీఠం ద్రాక్షారామ విచారణ, లంక అన్నమ్మ, రాజు, ఆగ్నేసమ్మ, యేసురత్నం, రాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, లంక అర్జన్న, అప్పలమ్మ, సోమరాజు, నిర్మల మేరీ, యేసురాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, వల్లూరి సత్యనారాయణ, సుశీల, కీర్తన, సుబ్బాయమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, ఫాదర్ సురేష్ గారికి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, లంక పేతురు, ఆగ్నేసమ్మ, విజయకుమార్, బుజ్జి, ప్రకాష్, దొరబాబు, సిస్టర్ ప్రసన్న కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, లంక అన్నవరం, బేబీ, సురేష్, రమేష్, సంగీత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ, లంక రాజారావు, రాజారత్నం, ప్రసాద్, థోమాస్, రాజు, మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ, కర్నూలు మిత్రాసనం బి ఇన్యాసమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుమారుడు, కుమార్తె, కోడలు, అల్లుళ్ళు, మనముళ్ళు, మనవరాలు అర్పిస్తున్నారు. సాలూరు విచారణ, దేవులపల్లి అంతోని మాస్టర్, మరియమ్మల మనవడు, దేవులపల్లి హర్షవర్ధన్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, విజయవాడ మిత్రాసనం క్రీస్తురాజపురం విచారణ, మాచర్ల శౌరి 4వ వర్ధన సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ, కస్తూరి జార్జి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు, కస్తూరి ఆనందం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ, శ్రీమతి జానెట్ జయశ్రీ 4వ వర్ధన సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా టి పీటర్ కుటుంబ సభ్యుల పూజ, కాకినాడ విచారణ మరిదల సభ్యురాలు పి సుగుణ కుటుంబం, వి లక్ష్మీప్రసాద్, సత్యనారాయణ, చిన్ని, ఏ శ్రీనివాసు, బుజ్జి, మనుమళ్ళు, మనమరాళ్ళు, మనుమల జ్ఞానము, ఆరోగ్యం, చంద్రరావు ఆత్మనిత్య విశ్రాంతి, కరోనా తొలగిపోయినట్లుగా పూజ, జలమూరు అవినాష్, హర్షమౌనికులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యుల పూజ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ ప్రశాంత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా దివ్యవాణి ఛానల్ సిబ్బంది మరియు ఫాదర్స్కు దేవుని దీవెనలు కరోనా ప్రపంచంలో తొలగిపోయినట్లుగా కృతజ్ఞతాబలిని సామినేని జేకబ్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బుచ్చిరాజుపాలెం విచారణ, బెందుర్తి గుణశేఖర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, బి సుష్మా, బి జయశ్రీలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లును జ్ఞానమును కృతజ్ఞతాబలిని బి కుణశేఖర్, పద్మజ, సుష్మా, జయశ్రీ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తాతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తాతిరెడ్డి లూర్దుర్ మేరీ, తాతిరెడ్డి భరతరెడ్డి, ప్రగతి, విరాజ్రెడ్డి, విహాన్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ, మిర్యాలగూడ విచారణ, నూతన గృహం కొనడంలో ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు తలంపులు నెరవేరినట్లుగా పూజ, జ్యోతినగర్ విచారణ, వెలగపల్లి డేవిడ్ రాజు, రంగారావు, విజయ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, చేపట్టిన నాగభూషణం, సౌభాగ్యం ఆత్మ నిత్య విశ్రాంతి వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, పిసి ప్రేమ్ వినోద్, పిసి మంజుల ప్రేమ్, పిసి ప్రేమ్ అన్విత్, విజయకుమారి ప్రేమ్, సునీల్ రూప ప్రేమ్, అశ్విని శ్రీలేఖ ప్రేమ్, ఆదిలక్ష్మి ప్రేమ్, ప్రేమ్ సాత్విక్, ప్రేమ్ జాస్మిన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిసి ప్రేమ్ రాజన, పిసి ప్రేమ్ వికాస్, పిసి ప్రేమ్ శ్రవంతిల ఆత్మ నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరినట్లుగా పూజ,
కడప మిత్రాసనం ఎద్దుల రాజారెడ్డి చాడమతిని 40 సంవత్సరాల వివాహ జీవితంలో కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. మంద ప్రవీణ్, వీణా, గ్రేసీలకు మరియు జన్ను ప్రకాశం, సుజాత, జన్ను సాగర్, జన్ను ప్రసన్న కుమారులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పాతూరి సుబ్బారావు, మేరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న మరియ ప్రీతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం బెజ్జం షేరుబాబు, లూర్ది మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, అఖిల్కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినందుకు మరియు త్వరగా వివాహం జరగాలని పొలిమెట్ల ఆశీస్. ఆశ్రితులకు మంచి భవిష్యత్తు, కరోనా పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ గురువులకు దేవుని దీవెనలు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. చేబత్తిని జోష్ మరియు ఆనందరావులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని చేబత్తిని మరీదాస్, దేవమణి, అర్లగడ్డ శ్రీనివాసరావు, లక్ష్మీ, శ్యామ్ కుమార్, యశ్వంత్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వనగల్ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న సన్నిధికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఎల్పుల రాజు, స్వాతి, షారోన్, దీవెన, కుషాల్ కుటుంబ సభ్యుల పూజ. ఫాదర్ గంగారపు నవీన్ గారికి మంచి ఆరోగ్యం, తాను సేవలో త్వరగా పాల్గొనే విధంగా ఆశీర్వదించమని, గంగారపు చెన్నై వెంకటయ్య కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆశీర్వాదం ప్రసాదించమని వెలుగుందుల శ్రీనివాస్ కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కరోనా మనందరికీ నేర్పినటువంటి జీవిత అంశాలను, పాఠాలను మనము 40 రోజులలో ధ్యానము చేస్తూ ఈరోజు 33వ దినాన్ని మనము స్మరిస్తూ ఉన్నాము. ఈరోజు మనము కొనియాడేటటువంటి అంశం తల్లిదండ్రులను గౌరవింపుము. 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ. అదేవిధముగా ఈ కరోనా సంక్షోభములో తల్లిదండ్రులను ఎంతమంది బిడ్డలు వదిలివేసి చివరికి మరణించినప్పుడు భూస్థాపనానికి కూడా వారి యొక్క మృతదేహాలను తీసుకువెళ్లకుండా, కరోనా తగ్గిన తరువాత కూడా ఆసుపత్రుల నుంచి ఇంటికి తీసుకువెళ్లకుండా, మానవత్వం లేకుండా అనేక మంది ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రుల ఎడల ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఈ కరోనా సంక్షోభంలో ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. ఒక్కసారి మనందరం కూడా పరిశీలించుకుందాం. ఎందుకంటే జీవితం అనేది ఒక చక్రం లాంటిది. ఏదైతే మనము మన తల్లిదండ్రులకు చేస్తామో అది తర్వాత మన బిడ్డలు మనకు చేయబోతూ ఉన్నారు. అందుకే ఎప్పుడైతే తల్లిదండ్రులను మనము ప్రేమించకుండా, గౌరవించకుండా, వారి యొక్క ఆలన పాలనను చూడకుండా, కేవలం మన కుటుంబం అంటే నేను మాత్రమే, నా భార్య, నా పిల్లలు మాత్రమే, లేదా నా భర్త మాత్రమే అని అనుకుంటూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాలను తలుచుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజ,
సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ప్రతి యొక్క పుత్రుడా, లోకపాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోకపాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పెదకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, ప్రతి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమీన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యాభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. బిడ్డలారా, మీ తండ్రినైన నా పలుకులు ఆలింపుడు. నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును. ప్రభువు బిడ్డల కన్నా తండ్రిని గౌరవించెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించేవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టెదరు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. పిల్లలు తల్లిదండ్రులకు బానిస వలె లొంగి ఉండవలెను. నీవు వాక్కు క్రియలలో నీ తండ్రిని గౌరవింపుము. అప్పుడు నీవు అతని దీవెనలు పొందుదువు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును. తల్లి శాపముల వలన పిల్లల కొంపలు కూలిపోవును. నీవు కీర్తిని పొందుటకు నీ తండ్రిని అవమానపరపరాదు. తండ్రికి అవమానము కలిగినప్పుడు పుత్రునికి గౌరవము కలగదు. తండ్రిని సన్మానించుట వలన తనయుడు గౌరవం పొందును. తల్లిని అవమానపరచు సంతానము నింద తెచ్చుకొనును. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకము. అతనికి మతి తప్పిన నీవు ఆధారముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. నీవు ఇక్కట్టులలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనును. ఎండ వేడిమికి మంచు వలె నీ పాపములెల్లా కరిగిపోవును. తండ్రిని పరిత్యజించువాడు దైవదూషకుని వంటివాడు. తల్లికి కోపము రప్పించేవాడు దైవ శాపముకు గురియగును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము. పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. బిడ్డలారా, ప్రభునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను. ఇది మీ ధర్మము. నీ తల్లిదండ్రులను గౌరవింపుము అనున్నది వాగ్దానములతో కూడిన ప్రథమ ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. నీవు భువి యందు చిరకాలము వర్ధిల్లుదువు.
ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ శుభవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. దేవా ఆలకింతును ఈ శుభవేళ, దేవా ఆలకింతును ఈ శుభవేళ. నీ శుభవచనం, నీ ప్రియవచనం, నీ శుభవచనం, నీ ప్రియవచనం. ముదముతో మనసారా, ముదముతో మనసారా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము వచనములు 41 నుండి 52 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 2 వచనములు 41 నుండి 52 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకసాగిరి. వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకిట్లి చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
తల్లిదండ్రులను గౌరవింపుము. ఈ మాట మనం విన్నప్పుడు, ఈ మాట 15-16 సంవత్సరాల వయస్సులో ప్రవేశించినంత వరకే ఇది పనికి వస్తుంది. ఈ వయస్సు దాటినటువంటి వారికి దీనితో సంబంధం లేదు, ఈ ఆజ్ఞతో అని మనం అనుకుంటాం. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవింపుము అన్నటువంటి ఈ ఆజ్ఞ చిన్నపిల్లలకు లేదా యుక్త వయస్సు వచ్చిన వారికి మాత్రమే ఇది అన్వయిస్తుంది అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఆ విధముగా చెప్పటం లేదు. నీవు ఎంత పెద్దవాడివైనా, వయస్సులో కానీ ఏ రంగాలలో కానీ ఎంత పెద్దవాడివైనా, నీకు నాకు మనందరికీ కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తూ ఉంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు మొట్టమొదటిగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటిది, ఢిల్లీకి రాజునైనా తల్లికి కొడుకునే. అందుకే మనం వయస్సులో ఎంత పెద్దవారమైనా లేదా హోదాలో ఎంత పెద్దవారమైనా కూడా తల్లిదండ్రులను గౌరవించాలి అన్నటువంటి ఈ 4వ ఆజ్ఞను, ఈరోజు దాని యొక్క ప్రాముఖ్యతను మనందరము కూడా గ్రహించాలి. ఈ 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా ఇది ఇవ్వబడింది. ఈ 4వ ఆజ్ఞకు ఒక ప్రత్యేకత ఉంది, మిగతా ఏ ఆజ్ఞలకు లేనటువంటి ప్రత్యేకత. అదేమనగా మొట్టమొదటి 3 ఆజ్ఞలు భగవంతునికి సంబంధించినవి, దేవుని ఎడల మనిషి చేయవలసినటువంటి బాధ్యత, విధి. ఈ మొదటి 3 ఆజ్ఞలు. తరువాత 4వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు ఈ 7 ఆజ్ఞలు కూడా మన ఇరుగు పొరుగు వారి ఎడల మనకున్నటువంటి బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. అయితే ఈ 4వ ఆజ్ఞ యొక్క ప్రాధాన్యత ఏమనగా, దేవుడికి సంబంధించినటువంటి 3 ఆజ్ఞలు తరువాత మొట్టమొదటిగా వెంటనే తల్లిదండ్రుల గురించి పెట్టడం ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుడి తర్వాత దేవుడంతటి వారు తల్లిదండ్రులు, దైవ సమానులు. మాతృదేవోభవ అనగా అర్థం అదే, పితృదేవోభవ అనగా అర్థం అదే. తల్లిలో దైవత్వాన్ని చూడాలి, తండ్రిలో దైవత్వాన్ని చూడాలి. అందుకే ఈ ఇరుగు పొరుగు వారి ఎడల మనకున్నటువంటి బాధ్యతల్లో మొట్టమొదటిది ఈ ఆజ్ఞ. ఇది దీని ప్రత్యేకత. 2వ ప్రత్యేకత ఏమనగా, మిగతా అన్ని ఆజ్ఞలు కూడా అది చేయవద్దు, ఇది చేయవద్దు, అంటే మిగతా 7 ఆజ్ఞలలో మనుషుల ఎడల మనకున్నటువంటి బాధ్యతల్లో ఆజ్ఞలన్నీ కూడా ఏం చెప్తుంది? హత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, వద్దు వద్దు వద్దు, చేయకూడదు అని మాత్రమే నెగటివ్ కమాండ్మెంట్స్ అంటాం మనం. కానీ ఇదొక్కటే చేయాలి, నువ్వు చేయాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది 2వ ప్రత్యేకత. ఇక 3వ ప్రత్యేకత ఏమనగా, 10 ఆజ్ఞలలో కూడా మిగతా 9 ఆజ్ఞలకు లేనటువంటి ఒక ప్రత్యేకత దీనికి ఉన్నది. అదే మనం 2వ పట్టణంలో చదివాం. ఏంటది? 2వ పట్టణంలో మనం విన్నాం, ఏ ఆజ్ఞకు లేనటువంటిది ఈ ఆజ్ఞకు దేవుడు ఒకదాన్ని ఇచ్చాడు. అది నేను చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. మీ ప్రభువునైన నేను ఆదేశించినట్లే మీ తల్లిదండ్రులను గౌరవింపుము. మిగతా అన్ని ఆజ్ఞలు కూడా మీరు చేయండి లేదా చేయొద్దు అని చెప్పి మెదలకుండా ఉన్నటువంటి దేవుడు ఈ తల్లిదండ్రుల ఆజ్ఞ విషయానికి వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే, దానికి ఒక బహుమతినిస్తున్నారు. నీవు గనక నీ తల్లిదండ్రులను నేను చెప్పినట్లు గౌరవిస్తే ఒక బహుమతి, ఒక ఫలితాన్ని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మిగతా 9 ఆజ్ఞలలో దేనికి కూడా నీవు నా ఆజ్ఞను పాటించు అని చెప్తున్నాడే కానీ పాటించినందుకు నీకు ఇది నేను చేస్తాను అని మిగతా 9 ఆజ్ఞల్లో ఎక్కడా కూడా లేదు. కానీ ఈ ఒక్క ఆజ్ఞకు మాత్రం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆదేశించినట్లే మీ తల్లిదండ్రులను గౌరవింపుము, అట్లు చేసిన ఎడల నేను మీ కొసగబోవు నేల మీద మీరు బహుకాలము క్షేమముగా జీవింతురు. అంటే దీవెన ఇచ్చేటటువంటి ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను పాటించినట్లయితే మనం దేవుని దీవెనను పొందుతాం. బహుకాలము ఈ నేల మీద మీరు క్షేమముగా జీవింతురు. అందుకే ఈ 4వ ఆజ్ఞకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం
ఈ రోజుల్లో ఒక సర్వే ప్రకారం హైదరాబాదులో సుమారుగా 1000 వృద్ధాశ్రమాలు ఉన్నాయట, ఒక్క హైదరాబాద్ నగరంలోనే. అంటే ఇది దేనిని సూచిస్తుంది? మనుషులలో, బిడ్డలలో తల్లిదండ్రుల మీద తగ్గిపోయినటువంటి ప్రేమను చూపిస్తూ ఉంది. మరి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు తల్లిదండ్రుల కోసం పెరగటం అనేది అది మంచి సూచిక కాదు. ఎందుకు వాళ్ళు ఎక్కడో ఉండాలి, మన ఇంట్లో ఉండకుండా? కారణం ఏమిటి అనగా కారణం ఇదే: తల్లిదండ్రులను గౌరవించకపోవటం, ప్రేమించకపోవటం, వారి యొక్క ఆలనా పాలనను చూచుకొనపోవటం. మరి కరోనా గురించి మనం ఈ 40 రోజులు ప్రత్యేక పూజల ద్వారా ధ్యానం చేస్తూ ఉన్నాం, అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఎంతో ప్రత్యేకమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఎందుకంటే మన జీవితం ఒక చక్రం లాంటిది. ఏమిటి జీవిత చక్రం? ఏదైతే మనం మన తల్లిదండ్రులకు చేస్తామో మన బిడ్డలు రేపు మనకు అదే చేయబోతున్నారు. దానికి ఎన్నో కథలు మనం విన్నాం. ఇప్పుడు అటువంటి కథలు చెప్పే సమయం లేదు. కానీ ఒక్కటే మనం గ్రహించాలి: తల్లిదండ్రుల మీద బాధ్యతను ఎప్పుడైతే మనం వదిలివేస్తామో, వారిని పట్టించుకోవటం మానివేస్తామో, అప్పుడు మానవ సంబంధాలన్నీ కూడా నశించిపోతాయి. నీవు అనుకోవచ్చు, ఒక కోడలుగా నీవు అనుకోవచ్చు, మా ఆయన్ను వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేను దూరం చేయగలిగాను. లేదా భర్తగా నీవు అనుకోవచ్చు, మా భార్యను పుట్టింటికి ఎటువంటి సంబంధం లేకుండా నేను చేయగలిగాను అని నీవు గర్వపడవచ్చు. కానీ రేపు నీకు అదే గతి పడుతూ ఉంది, నీకు అదే శాస్తి జరుగుతూ ఉంది. అందుకే తల్లిదండ్రుల ఎడల ప్రేమ, గౌరవం అనేది కుటుంబ సంబంధాలకు పునాది. అది లేకుండా కుటుంబ సంబంధాలు ఉండవు. మరి ఈ రోజున కరోనా ఈ సంక్షోభ సమయంలో కొడుకు ఎటువంటి వాడు, కూతురు ఎటువంటిది అని తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు. దిక్కు మొక్కు లేక ఆసుపత్రిలో పడి ఉండి కరోనా తగ్గిన తర్వాత కూడా తల్లిదండ్రులను ఇంటికి తీసుకువెళ్ళటం లేదు పిల్లలు. ఆ తర్వాత వాళ్ళకి కనీసం భూస్థాపితం కూడా చేయటం లేదు. కరోనా వల్ల మరణిస్తే రేపు నీ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక గురువు ఉండేవాడు, టీచర్. ఇతనికి ఒక కుమారుడున్నాడు, చిన్న బాలుడు. అప్పుడప్పుడే జ్ఞానం కలుగుతూ ఉంది ఇతనికి, తెలివితేటలు అప్పుడే వస్తూ ఉన్నాయి. ఒకరోజు ఈ కుమారుడు అడిగాడు తండ్రిని. తన ఇంటి దగ్గర గోడ మీద ఒక కాకి వాలినప్పుడు తండ్రిని అడిగాడు వచ్చి రాని మాటలతో. మొట్టమొదటిసారి కాకిని చూస్తున్నాడు ఈ బాలుడు. నాన్న నాన్న ఏంటి ఇది? అది కాకి నాయన అని కాకి గురించి మొత్తం కూడా తండ్రి వివరించాడు. వివరించిన తర్వాత మళ్ళీ ఇంకొక కాకి వచ్చినప్పుడు మళ్ళీ అదే ప్రశ్నేస్తున్నాడు కుమారుడు. ఆ విధముగా తండ్రి చెప్పిన తర్వాత ఇక వీరు పెద్దయ్యాడు, ఈ బాలుడు పెద్దయ్యాడు. పెద్దయి ఆ జిల్లా మొత్తానికే ఉపాధ్యాయ శాఖకు అధిపతిగా ఎన్నికయ్యాడు. పెద్ద ఉద్యోగం, మంచి జీతం. ఈలోపు తన తండ్రి ముసలివాడయ్యాడు. ముసలివాడై తన యొక్క జ్ఞాపక శక్తిని పోగొట్టుకుంటున్నాడు చిన్న చిన్నగా తండ్రి. కుమారుడు మాత్రం మంచి హోదా కలిగి ఉన్నాడు. అయితే ఒకరోజు తండ్రి కుమారుడిని అడిగాడు, నాయనా టైం ఎంత అయింది అని. ఎంతో బిజీగా ఉన్నటువంటి కుమారుడు ప్రేమగా చెప్పాడు తండ్రికి, నాన్న సమయం ఇప్పుడు టైం సాయంత్రం 6 గంటలైంది. సరే అని చెప్పి మళ్ళీ 1/2 నిమిషం తర్వాత మతి మరుపు వల్ల మళ్ళీ రెండవసారి అడిగాడు, నాన్న సమయం ఎంత అయింది? నాన్న ఇప్పుడే కదా నేను నీకు చెప్పాను, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని. సమయం 6 గంటలైంది నాన్న అని చెప్పాడు. మళ్ళీ 3వసారి అడిగినప్పుడు నీకెందుకు ఇంత మతి మరుపు వచ్చింది? నాకేం పని పాట లేదా? చూడు నేను ఎంత బిజీగా ఉన్నాను అని చెప్పి తండ్రి మీద కోప్పడ్డాడు, ఈసడించుకున్నాడు. అప్పుడు తండ్రి, నేను నీకు ఒకటి చెప్తాను, దయచేసి దాన్ని నా కోసం చేయి. నా షెల్ఫ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొని రాగలవా అని అడిగినప్పుడు
తండ్రి యొక్క షెల్ఫ్ అలమారా తీశాడు కుమారుడు. అందులో ఒక డైరీ కనిపించింది. ఆ డైరీలో తన తండ్రి తాను బాలునిగా ఉన్నప్పుడు తన తండ్రి రాసుకున్నటువంటి డైరీ అది. ఏమంటే అది దానిలో ఆ పేజీ తెరవగానే కనిపించింది, ఈరోజు నా కుమారుడు మొట్టమొదటిసారి కాకిని చూచాడు. కాకిని చూచి వచ్చి రాని మాటలతో నాన్న ఏంటి ఇది అని అడిగినప్పుడు నేను కాకి అని చెప్పాను. కానీ మళ్ళీ ఇంకొక కాకి వచ్చినప్పుడు ఆ కాకి ఉన్నంతసేపు నాన్న ఇదేంటి నాన్న ఇదేంటి నాన్న ఇదేంటి అని 100 సార్లు అడిగాడు. అదే రోజు 100 సార్లు కూడా ఆ వచ్చి రాని మాటల్లో నేను ఆనందం పొంది ప్రేమతో అది కాకి అని నేను 100 సార్లు నా కుమారుడికి చెప్పాను అని డైరీలో రాసుకున్నది చూచి కుమారుడి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఈరోజు ముసలి ప్రాయములో ఉన్నటువంటి నీ తండ్రిని చూచి నీవు చేదరించుకుంటున్నావు. పదే పదే అడుగుతున్నాడు ఎందుకు అని నీవు ఈసడించుకుంటున్నావు. కానీ నీవేం చేశావు చిన్నవానిగా ఉన్నప్పుడు అని మనందరము కూడా మన చిన్నతనానికి వెళ్ళి తండ్రిని గౌరవించాలి. అందుకే మొదటి పట్టణం 16 వచనాలు మనం చదివాం. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయంలో మొత్తం ఈ తండ్రికి తల్లికి సంబంధించినటువంటి సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలలో మొత్తం కూడా తల్లిదండ్రుల ఎడల మన బాధ్యత ఏమిటి అని చెప్తూ అన్ని మంచి వాక్యాలు అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. ప్రతి బిడ్డ ఈ వాక్యాలని సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. అయితే 13వ వచనం అన్నిటికన్నా కూడా ముఖ్యం, ప్రాధాన్యమైనటువంటిది. 12-13 వచనాలు. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకము, అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవిప్పుడు ఆరోగ్యముగా ఉన్నావు కాబట్టి నీ తండ్రిని నీవు అలక్ష్యం చేయవద్దు. నీవు నీ తండ్రిపై చూపిన కరుణను దేవుడు మరచిపోడు, దేవుడు విస్మరించడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయచిత్తము చేసి పెట్టును. చాలా చక్కనైనటువంటి వాక్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పునీత థోమాస్ అక్వైనాస్ గారు చెప్తారు, తల్లిదండ్రులను ఎందుకు మనం గౌరవించాలి అన్నదానికి 3 కారణాలు చెప్తారు ఆయన. మొట్టమొదటిది, పేరెంట్స్ టేక్ పార్ట్ ఇన్ 3 వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనులలో 3 తల్లిదండ్రులు భాగస్థులయ్యారు మన గురించి. మొట్టమొదటిది క్రియేటర్స్, దేవుడి యొక్క సృష్టిలో భాగంగా మనం పుట్టాం. మరి మనను సృష్టించటంలో దేవునికి తోడ్పాటు పడినటువంటి వారు మన తల్లిదండ్రులు. సో సృష్టి కార్యములో రెండవది, దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు మనకి. ఎవరి ద్వారా సమకూర్చాడు? తల్లిదండ్రుల ద్వారా. ఈ సమకూర్చటం అనేటటువంటి విషయంలో దేవునితో కలిసి పనిచేశారు మన తల్లిదండ్రులు. మూడవది, దేవుడు మనకన్ని విషయాలు నేర్పుతున్నాడు. ఎవరి ద్వారా నేర్పుతున్నాడు? మొట్టమొదటి గురువు మనకు అమ్మ నాన్న. ఈ నేర్పించే విషయంలో కూడా దేవుడితో సహా మన తల్లిదండ్రులు తమ పాలు పంచుకుంటున్నారు అని మనం గమనించాలి. అందుకే సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయంలో 12-13 వచనాలలో మనం వింటూ ఉన్నాం. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 28-29 వచనాలు. పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము. పైపైన కాదు, పూర్ణ హృదయముతో. నిన్ను గన్న తల్లి పురిటి నొప్పులను మరచిపోవద్దు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణమును నీవెట్లా తీర్చుకోగలవు అని అడుగుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అందుకే ఈరోజు మనందరం కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. వారి యొక్క ఆలన పాలన, యోగక్షేమాలు మన బాధ్యత అని గ్రహించాలి. చివరిగా ఈ ప్రసంగానికి నేను తయారవుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి నేను చదవటం జరిగింది. హిందూ పురాణాలలో ఒక కథ ఉండేది. ఆ కథ 2 వాక్యాల్లో చెప్తాను. అదేమనగా, శ్రవణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి ఒక అంధురాలైనటువంటి తల్లి ఉంది, ముసలామ.
ఆమె కోరుకుంది, నాయన నన్ను ఒక పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళగలవా అని. అయితే డబ్బులు లేక ఈ పురాణములు ఏం చేస్తాడంటే తల్లిని భుజాల మీద వేసుకొని పుణ్యక్షేత్రానికి నడవటం మొదలు పెడతాడు ఇతను. దారిలో తల్లి అంటుంది, నాయన నాకు నీరు దప్పికవుతుంది, కొంచెం మంచి నీరు పట్టకరా అన్నప్పుడు తల్లిని దించేసి నీళ్లు పట్టకరావటం కోసం ఆ కోనేరు దగ్గరికి, చిన్న వాగు దగ్గరికి వెళతాడు. అదే సమయంలో ఒక రాజు జంతువులను వేటాడుతూ, ఈ రాజు యొక్క గొప్పతనం ఏమనగా శబ్దం రాగానే అది జంతువు కనపడకపోయినా బాణం వేసి ఆ జంతువును చంపివేయగలడు. ఈ వ్యక్తి తల్లి కోసం నీళ్లు పట్టడానికి వెళుతున్నప్పుడు చెట్ల శబ్దం రాగానే దాక్కున్నటువంటి రాజు ఇది ఒక జంతువు అనుకొని బాణం వేసి ఈయన చంపివేస్తాడు. కొన ప్రాణముతో ఉన్నటువంటి ఈ వ్యక్తి, అయ్యా నీవు నన్ను బాణం వేసి చంపేసినందుకు నేను మీ మీద కోప్పట్టం లేదు, ఎందుకంటే నీవు తెలిసి చేయలేదు, కానీ నాకు ఒక్కటే కోరిక, ఈ నీళ్లు తీసుకెళ్ళి మా అమ్మ అక్కడ ఎదురు చూస్తూ ఉంది, దయచేసి ఆమెకి ఇవ్వవా అని చెప్పి ప్రాణం వదులుతాడు. అయితే మన నవీన యుగంలో ఇటువంటి వ్యక్తి మన భారతదేశంలో ఉన్నాడు. కైలాష్ అనేటటువంటి వ్యక్తి తన చిన్నతనములో ఆరోగ్యం బాగోనప్పుడు తల్లి చేసినటువంటి ప్రార్థన వల్ల ఆరోగ్య పొందుతాడు తిరిగి. ఆ విధముగా ఆరోగ్యం పొందినప్పుడు ఆ తల్లి వాగ్దానం చేస్తుంది, నా బిడ్డను గనక నీవు బ్రతికిస్తే దేవుడా నేను నీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటాను అని చెప్పి. మాట ప్రకారం తిరిగి ఆరోగ్యం వచ్చింది వల్ల కుమారుణ్ణి అడుగుతుంది ఈమె. కుమారుణ్ణి అడిగినప్పుడు కుమారుడు ఈ కైలాష్ అనేటటువంటి వ్యక్తి, అప్పుడు అతని వయస్సు 20 సంవత్సరాలు, ఇప్పుడు 42 సంవత్సరాలు అతని ప్రాయం. డబ్బులు లేక, ఏ వాహనము లేక, ఒక భుజాన మనం కావిడి అంటాం కదా, భుజాన ఒక కర్ర కట్టుకొని 2 ప్రక్క మనం వలస కార్మికుల్ని చూసాం అట్లా వెళ్ళటం. ఒక ప్రక్క తన యొక్క బట్టలు వస్తువులు ఒక పక్క, ఇంకొక కావిడిలో తన తల్లిని కూర్చోపెట్టుకొని 20 సంవత్సరాలు కాలిబాటన తన తల్లిని ఎత్తుకొని ఈ కావిడిన తల్లిని పెట్టుకొని ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు తెలుసా? నడుచుకుంటూ 36,000 కిలోమీటర్లు తిరిగాడు. ఈ 36,000 కిలోమీటర్లు తల్లిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలకు తిప్పాడు. ఉత్తర భారతం నుంచి ఈశాన్యం, దక్షిణ భారతం మొత్తం కూడా తిప్పాడు. ఇక తనకి జీవితం అంటూ లేదు, ఇది తప్ప. తల్లిని మోసుకొని పోవటం, పుణ్యక్షేత్రాలను చూపించటం. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి యొక్క వివరాలను మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఏ విధముగా అంత సామాన్య స్థితిలో కూడా తల్లి మీద ప్రేమను ఈ వ్యక్తి కనపరిచాడో వినటానికి ఆశ్చర్యం వేసింది, నమ్మశక్యం కాదనిపించింది. కానీ చూచిన తర్వాత, ఇతని గురించి తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, మనం నేర్చుకోవాల్సిందేంటి ఈరోజు పాఠం? తల్లిదండ్రులను గౌరవించటం మనం నేర్చుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న
సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు నాదే నా కానుక, ఆదరించి స్వీకరించు నాదే నా కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలినవారా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములు ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము.
ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నె తల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయం మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్.
దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. లోకునరారే ఓ దైవ జనమ యేసుని విందుకు, ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. లోకునరారే ఓ దైవ జనమ యేసుని విందుకు, ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా నూతనీకరించబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణను పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆరోగ్యనాథునికి జపము. సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు, క్షామము, జ్వరము, అంటువ్యాధులు, క్షామము, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకునినట్లయినా, ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా, తమ జాడ్యము తీరి గుణపడుదురని, తమ జాడ్యము తీరి గుణపడుదురని మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానమివ్వ చిత్తగించితిరే. మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానం ఇవ్వ చిత్తగించితిరే. వారి ప్రార్థన సహాయము కోరు మేము, వారి ప్రార్థన సహాయమును కోరు మేము, వారి యొక్క వేడుదల ద్వారా, వారి యొక్క వేడుదల ద్వారా మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన, మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధి నుండి, కరోనా అంటువ్యాధి నుండి మమ్ము కాపాడ దేవర వారిని మనవి చేయుచున్నాము. దేవర వారిని మనవి చేయుచున్నాము. మా రక్షకుడైన క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి, మా రక్షకుడైన క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి మాకు స్వస్థతను, రక్షణను దయచేయ కరుణించండి స్వామి. దయచేయ కరుణించండి స్వామి. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక వారం మాత్రమే మిగిలి ఉంది మన 40 దినాలు ముగియటానికి. అదేవిధముగా మన యొక్క ఛానల్ 4వ వార్షికోత్సవం కొనియాడటానికి. మరి దేవుడు గత 4 సంవత్సరాలు దివ్యవాణి ద్వారా మనకు చేసిన మేలులన్నిటినీ కూడా ఈ వారంలో ఇంకా ఎక్కువగా స్మరించుకుందాం. ఇంకా ఎక్కువగా భక్తితో కుటుంబ సమేతముగా ఈ మిగిలిన 7 రోజులు కూడా ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొందాం. అదేవిధముగా 31వ తేదీన జరిగేటటువంటి 4వ వార్షిక పవిత్ర దివ్య మహోత్సవ పూజలో ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులవుదాం. మన కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా దివ్యవాణి తరపున దేవునికి కృతజ్ఞత బలిని పెట్టించుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల
భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో మా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా.